పరమశివుని అంశతో అవతరించి నవగ్రహాలను అనుచరులుగా చేసుకున్న స్వామి కాలభైరవుడు. మనలో ఉన్న నేను, నాది అనే అహాన్ని తొలగిస్తాడు. నిత్య జీవితంలో ఎదురయ్యే వేదనలు, భయాలను పోగొట్టి రక్షణ కల్పిస్తాడు. గ్రహ బాధల నుంచి విముక్తి ప్రసాదించే మూర్తిగా పూజలు అందుకుంటున్నాడు. కాలభైరవుని రూపం నల్లగా, 3 కండ్లు, 4 చేతులతో పాములు, పుర్రెల దండ ధరించి మరణాయుధాలు చేపట్టి భయానకంగా ఉంటుందని కాలభైరవాష్టకంలో జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు వర్ణించారు. కాలస్వరూపం తెలిసినవాడు కావడం వల్ల కాలభైరవుడయ్యాడు. ఈ స్వామిని ధ్యానించడం వల్ల మనలోని అజ్ఞానం, అహంకారం తొలగుతాయి. బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి, స్థైర్యం అలవడుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల సైతం తగ్గుతాయి అని భక్తులు విశ్వసిస్తారు. కొందరు శునకాన్ని కాలభైరవ పేరుతో పిలుస్తుంటారు. వాస్తవానికి అది సరికాదు. అది కాలభైరవుని వాహనమే తప్ప స్వయాన కాలభైరవుడు కాదు. శునకం ధర్మానికి ప్రతీక. అందుకే ధర్మరాజు స్వర్గారోహణ సమయంలో యమధర్మరాజు కుక్క రూపంలో తోడుగా ప్రయాణించి ఆయన ధర్మనీతిని పరీక్షించాడు. అందువల్ల కాలభైరవుడు ధర్మాన్ని వాహనంగా చేసుకున్నవాడని గ్రహించాలి. దైవాన్ని, మృత్యుదూతలను చూడగలిగినందున శునకం భైరవమూర్తి వాహనమైంది. అష్టమి నాడు కాలభైరవ ఉపాసన దీక్ష ప్రారంభిస్తే నవగ్రహ బాధల నుంచి విముక్తి కలగడమే కాక మోక్షం లభిస్తుందని స్వామిని పూజించేవారు భయం, ఆందోళనల నుంచి బయటపడతారని పెద్దలు చెబుతారు. పౌరాణిక కథను అనుసరించి త్రిమూర్తులలో బ్రహ్మత్వం ఎవరిదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో మహర్షులు కైలాసం వెళ్ళారు. ఆ సమయంలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, సద్యోజాత, అఘోర తత్పురుష, ఈశాన వామదేవ అనే పంచముఖాలతో ఉన్న శివుడితో సంభాషిస్తున్నారు. స్వామి, మీలో బ్రహ్మత్వం ఎవరిలో ఉన్నదో తెలియజేయండి అని అడిగారు ఋషులు. త్రిమూర్తులు ఎవరికి వారు తామేనని వాదించుకున్నారు. చివరికి ఆ విషయాన్ని నిర్ధారించేందుకు 4 వేదాలను, ఓంకారాన్ని పిలిచారు. పరమశివుడే బ్రహ్మత్వం కలిగిన వాడని ముక్త కంఠంతో తెలియజేశాయి. ఓంకారం, వేదాలు కోపగించిన బ్రహ్మ, రుద్ర, నువ్వు నా 2 కనుబొమ్మల మధ్య నుంచి పుట్టిన వాడివి, నన్ను స్తుతించు అన్నాడు. అప్పుడు కాలభైరవుడు మహోగ్ర రూపం దాల్చాడు. పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి పంచముఖాలలో 5వ తలను ఖండించమన్నాడు. కాలభైరవుడు అలాగే చేశాడు. దాంతో 5 ముఖాలున్న బ్రహ్మదేవుడు చతుర్ముఖుడయ్యాడు. కాలభైరవుని ద్వారా బ్రహ్మ అహంకారం నశించింది. మనలో లేశమాత్రంగా కూడా అహంకారం లేకుండా చూసుకోవాలన్నది ఇందులోని అంతరార్థం. ఇహలోకంలో పాపాలు చేసిన వారు మరణాంతరం కాలభైరవుని చూసి భీతి చెందుతారు. దీనినే భైరవ యాతన అంటారు. ఈ యాతన తప్పాలంటే శివాలయాల్లో కొలువైన భైరవునికి నమస్కరించాలి. ఆ స్వామిని పూజించిన వారికి కైలాసం ప్రాప్తిస్తుంది. పాపాలను తొలగించే శక్తి ఉన్నందున భైరవునికి పాపాల భక్షకుడు, పాపాల భైరవుడు అనే పేర్లు వచ్చాయి. స్వామిని ఆది శంకరాచార్యులు కాలభైరవాష్టకంలో కాశీ ప్రభువుగా అభివర్ణించారు. భైరవుని అనుగ్రహం పొందిన వారికి కాశీ క్షేత్ర దర్శనం తప్పక లభిస్తుంది. కాశీ సమారాధన సమయంలో ధర్మానికి ప్రతీక అయిన శునకానికి మినపగారెల దండ సమర్పించాలని, అలా చెయ్యడం వల్ల భైరవుడి అనుగ్రహం లభిస్తుంది, సకల దుఃఖాలు తొలగి ఆనందం పొందుతారని పెద్దలు చెబుతారు. కాలభైరవుడిని స్తుతించేదే కాలభైరవాష్టకం. ఇది అహాని విడనాడాలన్న సందేశం అందిస్తుంది. ధర్మ మార్గాన్ని ఎలా అనుసరించాలో తెలియజేస్తుంది. ఈ అష్టకాన్ని నిత్యం పఠించే వారికి చెడు కర్మల వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుంది. గ్రహ దోషాల ప్రతికూలత తగ్గుతుంది. సదా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రోజు పఠించే అవకాశం లేని వాళ్ళు కాలభైరవాష్టమి రోజున తప్పక పఠించాలి. ఆ కాలం విలువను గుర్తించి అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలన్నది భైరవ సందేశం.
సమయం మన కోసం ఆగదు, వేచి చూడదు. కాలం సాక్షాత్తు శివస్వరూపం. సమయాన్ని వివేకంతో, విచక్షణతో సద్వినియోగం చేసేవారు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. ధర్మ మార్గంలో నడవాలంటే భైరవ ఆరాధన తప్పనిసరి. మనల్ని సృజించింది దైవం. మన ప్రవర్తన ధర్మబద్ధంగా, వినమ్రంగా ఉంటేనే దైవానుగ్రహం కలుగుతుంది. జీవితం క్షణభంగురమని గ్రహించి సత్య మార్గాన్ని అనుసరించాలి. అప్పుడు కాలాన్ని జయించినట్లే. కాలభైరవ పూజలు మన దేశంలోనే కాకుండా నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ తదితర దేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తారు. ఓం నమః శివాయ.